హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. యాజ్ ఏ మ్యాన్ థింకర్ ఈ బుక్ ద్వారా జేమ్స్ ఆలన్ ఆలోచనలు మన జీవితం మీద ఎంతలా ప్రభావం చూపిస్తాయో, ఎలా ఆలోచనలు మీ క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తాయో, చెడు ఆలోచనలు మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని అలాగే మీ శరీరాన్ని ఎంతగా దెబ్బతీస్తాయో, మంచి ఆలోచనలు ఎలా అలవాటు చేసుకోవాలి, వీటిని మీ సక్సెస్ కోసం ఎలా ఉపయోగించాలి, వీటన్నిటికీ ఆన్సర్స్ ఈ బుక్ లో ఉంటుంది. సో ఈ బుక్ కొనే ముందు ఇన్ కేస్ ఎవరైనా కొనాలి అనుకుంటే ఈ బుక్ కి బదులు బీ యువర్ ఓన్ సన్షైన్ ఈ బుక్ ని తీసుకోండి. ఎందుకంటే ఈ బుక్ లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి యాజ్ ఎ మ్యాన్ థింకర్. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే రెండిటి చాప్టర్స్ అండ్ వాటి సబ్ చాప్టర్స్ సేమ్ ఉంటాయి. మీకు దీంతో పాటు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. రెండిటికి ప్రైస్ అంతగా డిఫరెన్స్ ఉండదు. సో ఇన్ కేస్ ఎవరైనా ఈ బుక్ ని పర్చేస్ చేయాలి అనుకుంటే యాజ్ ఎ మ్యాన్ థింకర్ బుక్ కి బదులు ఈ బుక్ పర్చేస్ చేయడం బెటర్. టాపిక్ లోకి వెళ్లే ముందు బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి థాట్స్ అండ్ క్యారెక్టర్. మనిషి ఏం ఆలోచిస్తాడో దాని ప్రకారమే అతని క్యారెక్టర్, జీవితం ఉంటుంది అని జేమ్స్ అంటాడు. మీ జీవితంలో జరిగే ప్రతి సిచ్యువేషన్ కి మీ ఆలోచనలే కారణం. చాలా మంది ఆలోచనలకి జీవితాన్ని మలుచుకోవటానికి ఏంటి సంబంధం అనుకుంటారు. కానీ ఎలా అయితే విత్తనం లేనిదే మొక్క రాలేదో అలానే ఆలోచనలు లేనిదే మనిషి ఏ పని చేయలేడు. ఈ ఆలోచనలు ఎంత గొప్పవి అంటే ఏ విధంగా మీ జీవితాన్ని కోరుకుంటారో ఆ విధంగా మలుచుకోవచ్చు. వజ్రాలు భూమి లోతుల్లో తవ్వితే కానీ సులువుగా దొరకవు. అలాగే మనిషి తన ఆలోచనల్ని లోతుగా పరిశీలించటం వల్లే తన జీవితాన్ని ఎంతో విలువగా మార్చుకోగలడు. సో ఇప్పుడే కాస్త టైం తీసుకొని ఒక్కసారి మీ ఆలోచనలేంటో, అవి ముఖ్యంగా మీ జీవితంలో అలాగే మీ చుట్టూ ఉండే వాళ్ళ జీవితంలో ఎలా ప్రభావం చూపిస్తున్నాయో ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ థాట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సాధారణంగా మన చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల మనలో ఆలోచనలు వస్తాయి అంటారు. కానీ మన ఆలోచనల కారణంగానే పరిస్థితులు మారుతూ ఉంటాయి. మీ ఆలోచనలు మంచివైతే కనుక పరిస్థితుల్ని మంచిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. జేమ్స్ మన ఆలోచనని ఒక గార్డెన్ తో కంపేర్ చేస్తూ ఇలా అంటాడు: గార్డెన్ ని పట్టించుకోకుండా వదిలేస్తే కలుపు మొక్కలు, అనవసరమైన మొక్కలు పెరుగుతూ అందవికారంగా తయారవుతుంది. అదే మీకు నచ్చినట్టుగా పళ్ళు లేదా పూల మొక్కలు పెంచుతూ కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసివేయటం వల్ల ఎంతో అందంగా మారుతుంది. అలాగే మీలో వచ్చే ఆలోచనని, పరిస్థితుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అందులో చెడు ఆలోచనలు ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేయటం వల్ల మీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో నెమ్మదిగా మంచి మార్పు తెచ్చుకోగలుగుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫెక్ట్ ఆఫ్ థాట్స్ ఆన్ హెల్త్ అండ్ ద బాడీ. మీకు ఆల్రెడీ తెలుసు, మైండ్ అండ్ బాడీ ఎప్పుడు కనెక్టెడ్ గా ఉంటాయి. మెన్స్ బాడీ ఇస్ ద స్లేవ్ ఆఫ్ హిస్ హార్ట్ అని జేమ్స్ అంటాడు. చెడు ఆలోచనలు ఉండటం వల్ల మనిషి శరీరం త్వరగా జబ్బు పట్టడం కానీ, వాడిపోయినట్టు ఉండటం కానీ జరుగుతుంది. ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఆరోగ్యంతో పాటు వారి శరీరం కూడా కాంతివంతంగా ఉండటం మీరు గమనించే ఉంటారు. దీనికి కారణం వారి ఆహారంతో పాటు వారి మంచి ఆలోచనలు. అంతేకాదు, భయంతో కూడిన ఆలోచనలు మనిషి జీవితాన్ని బుల్లెట్లా తొందరగా అంతం చేస్తుంది అని జేమ్స్ అంటాడు. మీ ఆలోచనలు మార్చకుండా కేవలం డైట్ చేంజ్ చేయటం వల్ల ఎలాంటి లాభాలు ఉండవు. ఎప్పుడైతే మీ థాట్స్ ప్యూర్ గా మారుతాయో ఆటోమేటిక్ గా ఇంప్యూర్ ఫుడ్ మీద కోరికలు తగ్గిపోతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లీన్ థాట్స్ మేక్ క్లీన్ హ్యాబిట్స్. మీ హౌస్ ఎప్పుడు ఫ్రెష్ గా, ప్లెజెంట్ గా ఉండాలంటే కిటికీల ద్వారా గాలిని లోపలికి రానివ్వాలి. అలానే మీ శరీరం ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే మంచి ఆలోచనలు మనలోకి రానివ్వాలి. థాట్స్ అండ్ పర్పస్. మనిషి థాట్స్ ఎప్పుడు వారి పర్పస్ లేదా గోల్ తో కనెక్ట్ అయి ఉండాలి. అలా లేకపోతే, అంటే ఎయిమ్లెస్ థాట్స్ ఎప్పుడు మనిషిని భయం, బాధ, దుఃఖం, కష్టాలు, సెల్ఫ్ డౌట్ ఇలాంటి వాటికి దారితీస్తాయి. అంటే ఫెయిల్యూర్ వైపు తీసుకెళ్తాయి. మనిషికి ఎప్పుడు తన మనసులో ఒక వ్యాలిడ్ పర్పస్ అనేది ఉండాలి. అండ్ అది ఎప్పుడు మీ థాట్స్ కి సెంటర్ పాయింట్ లా ఉండాలి. మీ ఆలోచనలు వేరే చోట కాకుండా ఎప్పుడు మీ గోల్ పైన ఫోకస్ అయి ఉండాలి. ఎప్పుడు మీ సక్సెస్ గురించి ఇమాజిన్ చేసుకుంటూ సబ్ కాన్షియస్ లో పాజిటివ్ థాట్స్ తో ఫీల్ చేయాలి. ఇలా చేయటం వల్ల తెలియకుండానే మీకు స్ట్రెంగ్త్ వస్తుంది. అదే విధంగా డౌట్స్ మరియు భయం మీ బిగ్గెస్ట్ ఎనిమీస్ అని మర్చిపోకండి. థాట్ ఫ్యాక్టర్ ఇన్ అచీవ్మెంట్.
జేమ్స్ మనిషి ఏం ఆలోచిస్తాడో తన జీవితం అలానే ఉంటుందంటాడు. ఒకరు ఏదైనా సాధించారు అన్నా సాధించలేకపోయారు అన్నా దానికి కారణం కేవలం వాళ్ళ ఆలోచన విధానం వల్లే. మీరు నేను లూజర్ని అని థింక్ చేస్తూ ఉంటే మీ లైఫ్ అలానే ఉంటుంది. కానీ నేను ఏదైనా సాధించగలను అనే ఆలోచన అలౌ చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దానికి అనుగుణంగా మీ మైండ్ ని ట్రైన్ చేసుకోవాలి. ఇలా చెప్తున్న టైంలో కూడా అందరూ చెప్పేవే కానీ రియాలిటీలో జరగవు, నేనేం చేయలేను, నా లైఫ్ లో ఏ చేంజ్ రాదు అని థింక్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి జేమ్స్ చెప్పేది ఒక్కటే, స్ట్రాంగ్ మ్యాన్ కెనాట్ హెల్ప్ వీకర్ అన్లెస్ వీకర్ ఈస్ విల్లింగ్ టు హెల్ప్. వీక్ మ్యాన్ మస్ట్ బికమ్ స్ట్రాంగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో మీ అంతటా మీరు మారాలి. ఎంతటి స్ట్రాంగ్ పర్సన్ మిమ్మల్ని మార్చడానికి ట్రై చేస్తున్నా మీరు మారటానికి రెడీగా లేనప్పుడు స్ట్రాంగ్ పర్సన్ ఆర్ ఇలాంటి వీడియోస్, బుక్స్ ఏవి హెల్ప్ అవ్వవని మర్చిపోకండి. అలాగే సాక్రిఫైస్ లేనిదే ఎలాంటి ప్రోగ్రెస్ ఉండదు అంటాడు రైటర్. అంటే మీ సక్సెస్ కి అడ్డుగా ఉన్నవి కొన్నింటిని సాక్రిఫైస్ చేయక తప్పదు. ఎగ్జాంపుల్ బ్యాడ్ హ్యాబిట్స్, టైం వేస్ట్ చేయడం, మొబైల్ కి ఎప్పుడు కనెక్టెడ్ గా ఉండడం, ఇలాంటి వాటిని సాక్రిఫైస్ చేయక తప్పదు. విజన్ అండ్ ఐడియల్స్. మీ సక్సెస్ గురించి ఎప్పుడు థాట్స్ ద్వారా విజువలైజేషన్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు మనీ సంపాదించాలి, హౌస్ కొనాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటే మీ ఆలోచనలు ఎప్పుడు ఒక మిలీనియర్ లేదా సక్సెస్ఫుల్ పర్సన్ లా ఉండాలి, వాళ్ళలా ఆలోచించాలి. ఇప్పుడు అన్ప్లెజెంట్ పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు, కానీ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఒకేలా ఉండిపోవు. మీ ఆలోచనల ద్వారా వాటిని మార్చుకోవచ్చు అని మర్చిపోకండి. అందుకే నెగిటివ్ థాట్స్ ఉంటే వాటిని వదిలేసి పాజిటివ్ థాట్స్ ని మీ బ్రెయిన్ లో ఫిల్ చేసుకోవటం చాలా మంచిది. సెరెనిటీ. కామ్ మైండ్ అండ్ పీస్ఫుల్ థాట్స్ మనకి ఉండే గొప్ప ఆస్తి. మీరు జీవితంలో ఎంత సాధించినా ప్రశాంతత ఉండకపోతే దానికి విలువ ఉండదు. కామ్ మైండ్ ఉండటం వల్ల మన చుట్టూ ఉండే పరిస్థితుల్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడే వాటికి తగ్గ యాక్షన్స్ తీసుకోగలుగుతాం. అశాంతిగా ఉండే వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు, త్వరగా ట్రిగ్గర్ అవుతారు, త్వరగా గొడవ పడతారు. అందమైన ప్రశాంతతమైన లైఫ్ ఎవరికి వద్దు. కానీ కోపం వల్ల, ఈగోస్ వల్ల కంప్లీట్ గా లైఫ్ ని నాశనం చేసుకున్న వాళ్ళని మీ లైఫ్ లో చూసే ఉంటారు కదా. అదే సక్సెస్ఫుల్ పీపుల్ ని చూస్తే వాళ్ళ మొహంలో ప్రశాంతత కనిపించటం మనం గమనిస్తాం. మీ లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా, ఎలాంటి సిచ్యువేషన్ లో మీరున్నా, దేన్నైనా మీరు ఫేస్ చేయాలి అన్నప్పుడు ముందు మీ మైండ్ రిలాక్స్ గా ఉండాలి. కామ్ మైండ్ చాలా పవర్ఫుల్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది యాజ్ ఎ మ్యాన్ థింకెత్ బుక్, బీ యువర్ ఓన్ సన్షైన్ బుక్ ఉంది కదా, దాని సమరీ కూడా మీకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయిందని అనిపిస్తే ఈ బుక్ మీద మీ థాట్స్ అండ్ వ్యూస్ కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ బుక్ సమరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.